ఇప్పటి వరకు ముఖాముఖిలో చేసిన ఎపిసోడ్స్ ఒక ఎత్తు, ఈ రోజు మీరు చూడబోయే ఎపిసోడ్ మరో ఎత్తు. వచ్చిన సిలబస్ ఏందో చెప్పు. ఈ వారం మా అతిథి స్టైల్ ఆఫ్ సింహపురి ఆనం వివేకానంద రెడ్డి. సాహసమనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. కెరియర్. ఆనం వివేకానంద గుర్తుకు వస్తే వెంటనే ఏం గుర్తుకు వస్తుంది? నాకు తెలిస్తే కదరా మీకు చెప్పడానికి. వాడి వేడి మాటలతో రాష్ట్ర రాజకీయాల్ని వేడెక్కిస్తూ ఉంటారు. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? ఇదంతా ఒక పార్శ్వం. మరో పార్శ్వం ఏంటి? ఐ కాంట్ బిలీవ్ దిస్. సింగ్ బై సింగ్ 1, 2, 3 చూశారు కదా, ఏమనిపిస్తుంది? చాలా బాగుందంటండి. రాజకీయాల్లో ఎంత కఠినంగా ఆలోచిస్తానో దట్స్ వాట్ ఐ వాంట్. వ్యక్తిగతంగా అంత సున్నితంగా మైనటువంటి మనస్తత్వం కలిగిన వాడిని. ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఎతబా. బహుశా ఈ సున్నితత్వం మహిళలకే ఉంటుంది తప్ప వేరొకరికి ఉండదు. అవునా? చాలా మంది అనుకున్నానంటే ఇవన్నీ స్ప్లిట్ మైండెడ్ యొక్క లక్షణాలు అని చెప్పి కూడా మానసిక శాస్త్రవేత్తలు చెప్తారు. ఒకవేళ ఇటువంటి లక్షణాలు ఉన్నాయా? ఏంటి నువ్వు చెప్పేది? డిపార్ట్మెంట్ మొత్తం అతను రొమాంటిక్ కింగ్ అంటారు. ఏరా? అవును సార్. సైకాలజీలో సైకలాజికల్ గా 2 రకాల ఆలోచనలు చేసే వాడిని వాడి మీద నాకేదో డౌట్ గా ఉందమ్మా. స్ప్లిట్ మైండెడ్ అని అంటారు. నువ్వు మాట్లాడే భాష ఏంటో నాకు చెప్పరా, నేను ఎవరితో చెప్పను. ఎస్, ఐ విల్ అగ్రీ. నాకు స్ప్లిట్ మైండ్నెస్ ఉంది. నువ్వు నాలాంటి దానివే నాకు అర్థమైపోయిందిలే. ఆనం వివేకానంద రెడ్డి స్వయంగా ఒప్పుకుంటున్నాను నాకు స్ప్లిట్ మైండెడ్ ఉందని చెప్పి. ఎస్, నువ్వు నేను అంటే మెచ్యూర్ అయ్యాను. ఈ పాడు సమాజం ఇంకంత మెచ్యూర్ అయిందో లేదు.